నమస్తే SR7 టీవీకి స్వాగతం. నా పేరు శబానా. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా విజయవాడలోని స్వరాజ్ మైదానంలో ఈ నెల 19వ తారీఖున జరుగు భారత రాజ్యాంగ నిర్మాత విశ్వరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 165 అడుగుల విగ్రహ ఆవిష్కరణకు వేలాదిగా తరలిరండి. రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ ఎం విక్టర్ ప్రసాద్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భారతదేశంలోని ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ, సమానత్వం, సమన్యాయం కల్పించిన అంబేద్కర్ అందరివాడు. ప్రతి గ్రామీణ అంబేద్కర్ జాతర జరుగుతున్న సమయం ఇది. 20 ఎకరాల విశాల మైదానంలో 400 కోట్ల వ్యయంతో నిర్మించిన అంబేద్కర్ ప్రతిమ. ఈ ప్రాంగణంలో 3000 మంది కూర్చునే విధంగా మల్టీ కన్వెన్షన్ హాల్, 2000 మందికి సరిపడే విధంగా ఓపెన్ థియేటర్, 10,000 పుస్తకాలతో ఒక లైబ్రరీతో పాటు ధ్యానం చేసుకోవడానికి వీలుగా ధ్యాన మందిరం ఏర్పాటు చేయబడింది. దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే ఘట్ట వీక్షణకు ఇతర రాష్ట్రాల నుంచి కూడా వేల సంఖ్యలో హాజరు కానున్న జనం. ఈ రోజున రాయచోటి రావడానికి కారణం ఒక ముఖ్యాంశం ఏంటంటే, ఈ నెల 19వ తారీఖున విజయవాడ నడిబొడ్డులో స్వరాజ్ మైదానంలో విశ్వరత్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 127 అడుగుల విగ్రహాన్ని గౌరవనీయ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆవిష్కరిస్తున్నారు. ఆ కార్యక్రమానికి అన్ని ప్రాంతాలను లక్షలాదిగా తరలి రావాలని కోరుతూ ఈ రాష్ట్రంలో తిరిగే కార్యక్రమంలో భాగంగా ఈరోజు రాయచోట రావడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నికల్లో గెలిచిన తర్వాత రాష్ట్రంలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని పెడతానని హామీ ఇచ్చారు. ఆ హామీని నెరవేర్చుకునే భాగంగా మరి విజయవాడ నడిబొడ్డు స్వరాజ్ మైదానం అంటే చాలా విలువైన ప్రదేశం. అది 20 ఎకరాలు, ప్రస్తుతం వాల్యూ చూస్తే 2,000 కోట్ల రూపాయల స్థలం మాత్రం. 2,000 కోట్ల రూపాయలు విలువ చేసే ఆ స్థలంలో 400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 125 అడుగుల ఓన్లీ అంబేద్కర్ విగ్రహం, కింద 80 మొత్తం 205 అడుగుల ఎత్తు విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నారు. ఆ విశాలమైన 20 ఎకరాల్లో 3,000 మంది కూర్చుని మల్టీ కన్వెన్షన్ హాల్, అదేవిధంగా ఓపెన్ థియేటర్లో 2,000 మంది కూర్చోవచ్చు. బౌద్ధ మాంగులు, బుద్ధిస్టులు ధ్యానం చేసుకుంటే మరొక హాల్, 10,000 పుస్తకాలతో ఒక లైబ్రరీ, దూర ప్రాంతాల నుండి వచ్చే వాళ్ళకి భోజన సరుకులతో మళ్ళీ హోటల్, ఫౌంటైన్స్, వాటర్, ఇవి అన్నీ పెట్టి ఒక అద్భుతమైన కళాఖండం. నాకు తెలిసి భారతదేశంలో ఇటువంటి అద్భుతమైన అంబేద్కర్ విగ్రహాలు కట్టడం ఎక్కడ లేదు, శృతివం. గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు ఒకే మాట చెప్పారు, ఇంతకాలం అంబేద్కర్ గారు అంటే ఎస్సీలకి ఎస్టీలకి అని ఒక ప్రచారం జరిగింది. అలా కాకుండా అంబేద్కర్ గారు అందరివాడు. భారత రాజ్యాంగంలో ఈ దేశంలో 140 కోట్ల మందికి సమాన హక్కులు, స్వేచ్ఛ, సమానత్వం, సమన్యాయం అనే 3 అంశాలు, సౌభ్రాతృత్వం అంటే జస్టిస్, ఈక్వాలిటీ, లిబర్టీ అండ్ ఫ్రెటర్నిటీ అనే అంశాల మీద భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరి హక్కుల కోసం పోరాడినటువంటి మహనీయుడు. అటువంటి మహనీయుడిని ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి అందరివాడిగా పరిశీలించడమే నా ప్రధాన లక్ష్యమని ఒక మహోన్నత కార్యక్రమాన్ని మరి ఆయన చేపట్టి కని విని ఎరుగని రీతిలో చాలా ప్రతిష్టాత్మకంగా చేస్తుంది. ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మక కార్యక్రమం చేస్తుంది. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా అంబేద్కర్ జాతర జరుగుతుంది. గ్రామాల్లో ఈ కార్యక్రమానికి రావడానికి ఉవ్వెత్తున ప్రజలు ప్రయత్నిస్తున్నారు. నాకు అందిన సమాచారం, నేను కూడా కొన్ని వందల వేలాది ఫోన్ కాల్స్ రిసీవ్ చేసుకున్నాను ఈ గత 5 రోజుల నుండి. పక్కన రాష్ట్రాలు తెలంగాణ అవని, కర్ణాటక అవని, తమిళనాడు అవని, కేరళ అవని, ఇటు మహారాష్ట్ర అవని, ముంబై, ఢిల్లీ నుండి కూడా మేము వేలాదిగా తరలి వస్తున్నామని చెప్తున్నారు. లక్షలాదిగా పాల్గొనే ఈ కార్యక్రమంలో ఒక చారిత్రాత్మక ఘట్టంగా ప్రభుత్వం బాధ్యత తీసుకుని, జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యత తీసుకుని చేస్తున్న ఈ కార్యక్రమంలో మన ప్రాంతాలను కూడా వేలాదిగా, లక్షలాదిగా తరలి రావాలని పిలిపిస్తున్నాను. ఈ రోజున బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే మనందరికీ హక్కులు కల్పించిన చాలామంది తెలియదు. రాజ్యాంగంలో మనందరికీ అన్ని హక్కులు, ఓటు హక్కు అని, స్వేచ్ఛగా బతికే హక్కు కానీ, మత స్వేచ్ఛ కానీ, వాక్ స్వాతంత్రం కానీ, ఇటువంటి
ఉద్యోగం చేసుకునే హక్కు, ఆస్తి సంపాదించిన హక్కు, ఎన్ని హక్కులు సాధించి పెట్టినటువంటి అంబేద్కర్ కార్యక్రమాన్ని ఒక పార్టీగా కానీ, ఒక వర్గానికి కానీ, ఒక మతానికి కానీ, ఒక ప్రాంతానికి కానీ లిమిటెడ్ కాకుండా, ఆపాదించకుండా ఇది అందరి కార్యక్రమం అని భావించి అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా మన అందరి దగ్గర సెల్స్ ఉన్నాయి. ఈ సెల్ ద్వారా మనందరం వాట్సాప్, ఫేస్బుక్, మెసెంజర్, ఇన్స్టాగ్రామ్ ద్వారా చలో విజయవాడ 19ని 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కార కార్యక్రమం విజయవంతం చేయవలసిందిగా మీరు మెసేజ్ల ద్వారా తెలియజేయాలని, ఈ కార్యక్రమాన్ని అందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. జై భీమ్. సార్